హలో అందరికీ. మా నాన్న చివరి రోజుల గురించి వీడియో చేస్తానని లాస్ట్ ఇయర్ ఫాదర్స్ డేకి రిలీజ్ చేసిన మై డాడ్ మై హీరో ఎపిసోడ్ 6లో చెప్పాను కదా. మరలా ఈ ఫాదర్స్ డేకి ఎపిసోడ్ 7 రిలీజ్ చేస్తున్నాను. మై డాడ్ మై హీరో లాస్ట్ ఎపిసోడ్ తప్పక చూడండి. మా నాన్న గురించి చేసిన ఎపిసోడ్ 1 to 6 ఒక మెమొరీగా ఉండిపోవాలని చేశాను. ఈ చివరి ఎపిసోడ్లో మా నాన్న చివరి రోజులు ఎలా గడిపారో, ఎలా దేవుని సన్నిధిలో నిద్రించారో చెప్పబోతున్నాను. ఆఖరి వరకు చూస్తారుగా. 2021లో మేము మా నాన్నతో గడిపిన మధుర క్షణాల ఫొటోస్ చూడండి. మీరు చూస్తూ ఉండగా అసలు మా నాన్న చివరి రోజుల్లో ఏమి జరిగిందో చెప్తూ ఉంటాను. ప్రతి సెలబ్రేషన్స్కి అమ్మా నాన్నతో మేము కలిసి సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళం. అలాగే 2021లో అన్న వదిన క్రిస్మస్కి ఇండియా వచ్చారు. అప్పుడు నాన్న ఆరోగ్యంగానే ఉన్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఇంకా నా పెద్ద కూతురు అంటే అక్క వాళ్ళ పాప బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం. మా అందరితో కొద్ది రోజులు గడిపి మరలా అమెరికా వెళ్ళారు. అంతా బాగుంది అనేసరికి సడన్గా నాన్న సిక్ అయ్యారు. అన్నం తినడం మానేశారు. బెడ్ నుండి లేవలేని పరిస్థితి. ఆ టైంలో అక్కకి స్కూల్, నాకేమో ఆన్లైన్ క్లాసెస్, మా పాపకేమో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్, మరో ప్రక్క చర్చ్లో VBS. అంతా అమ్మ చూసుకునేది. అమెరికా నుండి రోజు ఫోన్ చేసేవాడు అన్నయ్య. కానీ రోజు రోజుకి నాన్న బలహీనంగా అయిపోతున్నారు. ఒకరోజు సడన్గా అన్న వదిన ఇంటికి చెప్పకుండా వచ్చేశారు. అదేంటి అని అన్నని అడిగితే, నాన్న ఇలా ఉండగా చూస్తూ ఎలా ఉంటాను అని అన్నాడు. నాన్న పరిస్థితి చూసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. 3 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. 2వ రోజు బాగానే మాట్లాడారు. అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ 3వ రోజు మాట్లాడడం మానేశారు. చాలా విచారంగా కనిపించారు. పైగా డాక్టర్లు, నర్సులు మెడికేషన్కి నాన్న సహకరించడం లేదు అని అన్నారు. మా ముందే నాన్న చేతులు కట్టి స్కానింగ్ అని, ఎక్స్రే అని తీసుకుని వెళ్ళేవారు. అది చూసి మా గుండె తరికిపోయింది. హాస్పిటల్లో బాగా చూసుకుంటారు అని తీసుకెళ్తే ఇంత ఇలా ట్రీట్ చేస్తారా అని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని అడిగాం. కానీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. అందుకే మేము ఈ హాస్పిటల్లో నాన్నని ఉంచలేము అని ఇంటికి తీసుకుని వచ్చేసాం. తర్వాత మరో హాస్పిటల్కి తీసుకుని వెళ్తే అక్కడ మరో కొన్ని టెస్ట్లు చేయాలి అని అన్నారు. కానీ సరైన ట్రీట్మెంట్ జరగలేదు. నాన్న ఎప్పుడూ హాస్పిటల్ అంటే భయపడతారు. అలాంటిది ఈ ట్రీట్మెంట్కి భయపడి మొత్తానికి ఎవరితోనూ మాట్లాడడం మానేశారు. మేము ఒకటే నిర్ణయించుకున్నాం, నాన్న ఉన్నంతకాలం మా ముందు ఉంటే చాలు అని. ఎందుకంటే అప్పటికే నాన్న ఎక్కువ రోజులు బ్రతకరు అని డాక్టర్లు చెప్పారు. బాడీ ఫుల్ వీక్ అయిపోయి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంటిలో డాక్టర్ని రప్పించి ట్రీట్మెంట్ చేయించాం. కానీ ఫలితం లేదు. నాన్న మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. నాన్నని అమ్మ, అన్న, వదిన, అక్క దగ్గరుండి చూసుకున్నారు. కానీ నేను ఎక్కువ సమయం నాన్నతో గడపలేకపోయాను. ఈ గిల్టీ ఫీలింగ్ ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే ఏమో నాన్న కళ్ళు మూసే సమయంలో నేను వేరే రూమ్లో ఉన్నాను. కానీ అన్న, అక్క ముందే నాన్న కళ్ళు మూశారు. నేను అందరికీ నాన్నకి నేనంటేనే చాలా ఇష్టం అంటూ ఉంటాను. కానీ చివరి ఆ కొద్ది క్షణాల్లో నాన్న దగ్గర నేను లేను. నేను ఎప్పుడూ భయపడుతూ ఉండేదాన్ని. నా తల్లిదండ్రులు నన్ను విడిచి వెళ్ళిపోతే నేను బ్రతకగలనా అని. అందుకే దేవుణ్ణి నా ఆయుష్ నా తల్లిదండ్రులకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసేదాన్ని. అది కరెక్టో కాదో నాకైతే తెలీదు. చాలా రోజులు నాన్న మా కళ్ళ ముందే తిరుగుతున్నట్లు ప్రతిరోజు కలల్లో మేము నాన్నను చూసేవాళ్ళం. నాన్న అందరినీ ప్రేమించేవారు. అదేవిధంగా
నాన్నను గౌరవించేవారు, ప్రేమించే వారందరూ నాన్న చివరి చూపుకి వచ్చారు, ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రార్థన అయితే దేవుని మహిమార్థమే జరిగింది. జేఎల్ఎం సంఘం పాస్టర్ గారు, పెద్దలు, పాస్టమ్ గారు మమ్మల్ని ప్రేమించి కార్యక్రమం సంఘంలో జరిపించుకోవటానికి సహకరించారు. జేఎల్ఎం సంఘానికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చివరిగా కుటుంబంగా మేమంతా ఒక పాట కలిసి పాడాము. 2003లో నాన్నకి సమాధి కట్టించాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మై డాడ్ ఈజ్ మై హీరో. ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.